డిఎస్సి, టెట్, సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి వంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ 21కు స్వాగతం, సుస్వాగతం. జ్ఞానపీఠ అవార్డు ఏ రంగానికి సంబంధించినది? సాహిత్యం. సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? జ్యోతిబా పూలే, జ్యోతిరావు పూలే. మోనాలిసా పెయింటింగ్ను ఎవరు రూపొందించారు? లియోనార్డో డావిన్సీ. ఏ శాసనాన్ని ప్రయాగ ప్రశస్తి అని పిలుస్తారు? అలహాబాద్ స్తంభ శాసనం. నాట్యశాస్త్రం ఎవరు రచించారు? భరతముని. మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ, ఎక్కువ జీవితకాలం కల జీవి ఏది? తాబేలు. తక్కువ సాంద్రత కలిగిన పదార్థం ఏది? చెక్క. మహాభారతానికి మరో పేరు ఏది? జై సంహిత. మహాభారతానికి ఇంకో పేరు పంచమ వేదం అని కూడా ఉంది. రామచరిత మానస్ను ఎవరు రచించారు? తులసీదాస్. మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? కార్ల్ మార్క్స్. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ప్రపంచంలో ఏ కలర్ నది ఎక్కడుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఎల్లో రివర్ చైనాలో, రెడ్ రివర్ అమెరికాలో, వైట్ రివర్ అమెరికాలో, బ్లూ రివర్ అమెరికాలో, గ్రీన్ రివర్ అమెరికాలో, పింక్ రివర్ కెనడాలో, బ్లాక్ రివర్ జమైకాలో. అంటే రెడ్, వైట్, బ్లూ, గ్రీన్ రివర్స్ అమెరికాలో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. 2024లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో భారతదేశానికి పతకాలు తెచ్చినటువంటి విజేతలు వీరే. ఎవరంటే మను భాకర్ కాంస్యం, మను భాకర్, సర్జోత్ సింగ్ మిక్స్డ్ టీంలో కాంస్యం, స్వప్నిల్ కుసాలే కాంస్యం, పురుషుల హాకీ జట్టు కాంస్యం, నీరజ్ చోప్రా సిల్వర్, అమన్ సెరావత్ కాంస్యం. మొత్తం 6 పతకాల్లో 5 కాంస్యం, 1 సిల్వర్తో మొత్తం 6 పతకాలకి 69వ ర్యాంకు ఇండియా పొందింది. ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం 111 పతకాలతో యుఎస్ఏ మొదటి స్థానంలోను, 83 పతకాలతో చైనా 2వ స్థానంలోను, 48 పతకాలతో ఆస్ట్రేలియా 3వ స్థానంలోను నిలిచాయి. 37 పతకాలతో జపాన్ 4వ స్థానంలోను, 57 పతకాలతో గ్రేట్ బ్రిటన్ 5వ స్థానంలోను, 56 పతకాలతో ఫ్రాన్స్ 6వ స్థానంలోను, 28 పతకాలతో కొరియా 7వ స్థానం, 29 పతకాలతో నెదర్లాండ్స్ 8వ స్థానంలోను, అదే 29 పతకాలతో జర్మనీ 9వ స్థానంలోను, 36 పతకాలతో ఇటలీ 10వ స్థానాన్ని నిలిచాయి.